హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాంగ్ వీడియోస్ పెట్టగా చాలా రోజులు అయిపోతుంది కదా, డైలీ షార్ట్సే పెడుతున్నా. సో మళ్ళీ ఒక మంచి లాంగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చిన. సో ఇక్కడైతే మేము ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినాం అనమాట. మెట్రోనా క్యాబా అంటే మెట్రో అని అంది. సరే అని ఇంకా మేము ముగ్గురం కలిసి మెట్రోలో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. నేను త్రిషిక వెళ్ళినాం కానీ ముగ్గురం కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. సో సరే అని ఇంకా మెట్రోలో అయితే ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయినాం. సండే కదా, ఇంకా ఫుల్ రష్ ఉంటుందని తెలిసిందే. సాటర్డే సండేస్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అట్లీస్ట్ 4 వరకు అక్కడ ఉండాలి అని అనుకున్నాం కానీ ఇంట్లోనే 4 అయిపోయింది. 4:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. సో ఇంకా అక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అట్లా అయిపోయింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తేజ ఎగ్జిబిషన్ రావడం ఫస్ట్ టైం. అంటే మా కాంబినేషన్లో మేము ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఫుల్ తిరగడం ఉంటుందని నాకు తెలుసు, బట్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. త్రిషిక లాస్ట్ టైం కూడా వచ్చింది. ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము ఎగ్జిబిషన్కి. అంటే తేజతో వెళ్ళాలి కానీ ఎవరో ఒకరితోని, ఫ్రెండ్స్తోనైనా లేకపోతే ఫ్యామిలీస్తోనైనా ఎవరో అట్లా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళడం అయితే ఉంటుంది. ఇంకా మెట్రోలో వెళ్తే గాంధీ భవన్ స్టేషన్ దగ్గర దిగితే ఇంకా అక్కడ దిగినాక 2 వేస్ ఉంటాయి. సెకండ్ గేట్, థర్డ్ గేట్ నుంచి వెళ్తే వెనక నుంచి వెళ్ళచ్చు. సెకండ్ గేట్ నుంచి అయితే ఈ మధ్యలో ముందు నుంచి వెళ్ళి ఇక్కడ ఇదంతా బయట కూడా అంతా షాపింగ్ ఉంటుంది అనమాట. సో ఈ షాపింగ్ అంతా చూసుకోవాలంటే సెకండ్ గేట్ నుంచి వెళ్ళడం బెస్ట్. లేదు షార్ట్ కట్ వెనక నుంచి వెళ్ళాలంటే థర్డ్ గేట్ నుంచి కూడా వెళ్ళచ్చు. ఇంకా ఫస్ట్ గేట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ప్రతిసారి సెకండ్ గేట్ నుండే, ఎప్పుడో ఒక్కసారేమో థర్డ్ గేట్ నుండి వెళ్ళిన అంతే. ఇంకా ఇదంతా షాపింగే. అసలు మేము రీచ్ అయ్యేసరికి 5:15 అట్లా అయిపోయింది. ఫుల్ జనాలు, అంటే ఎక్స్పెక్ట్ చేసిందే కదా, ఇంకా సండే కదా. సో అప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంది. ఇంక ఇక్కడ టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆన్లైన్ టికెట్ అయితే ఇక్కడ కౌంటర్ నెంబర్ 8 అని చెప్పేసి ఇటు పక్కనకి వచ్చేయమన్నారు. ఆఫ్లైన్ నార్మల్ క్యాష్ ఇస్తే రెగ్యులర్ చాలా కౌంటర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ సర్వర్ చాలా బిజీగా ఉంది. ఇంకా పేమెంట్స్ అయితే అవ్వట్లేదు. ఇంకా మేము కూడా ఆన్లైన్ అని అనుకున్నాం కానీ ఇంకా అది సర్వర్ డౌన్ ఉండేసరికి మళ్ళీ క్యాష్తోనే టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. అండ్ నేను అక్కడక్కడ కొన్ని స్నిప్పెట్స్ తీసిన అంతే. తేజ ఏమో కుషిని పట్టుకున్నాడు. ఇంకా నేను ఇటు షాపింగ్ చేయాలి, అటు వీడియో తీయాలంటే కష్టమైంది. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే మనం షాపింగ్ చేయొచ్చు, కానీ నేనే వీడియో తీస్తూ నేనే షాపింగ్ చేయాలని కొంచెం కష్టమైంది అన్నట్టు. అందుకే అక్కడక్కడ స్నిప్పెట్స్ తీసినాం. ఇంకా రాగానే ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ కనిపించింది. ఇంకా స్వీట్ కార్న్ కొనిపించుకుంటుంది అన్నట్టు వాళ్ళ పాపతోని. ఇంకా కొనుక్కొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఈ కొరియన్ నైట్ డ్రెస్సెస్ అనమాట. అంటే లాంగ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. ప్యాంట్స్ ఉన్నాయి, ఓన్లీ టీ షర్ట్స్ లాంగ్ టీస్ లాగా ఉన్నాయి. బాగున్నాయి, చాలామంది కొనుక్కుంటున్నారు, అంటే పెద్దవాళ్ళకే. సో అవి కొన్ని బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కన బ్లౌజెస్ది కూడా ఉన్నాయి. అంటే నేను ఎంత అని అడగలేదు, జస్ట్ చూస్తున్నా. జస్ట్ అట్లా విండో షాపింగ్ లాగా అట్లా చేసుకుంటూ వెళ్దాం అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక చున్నీ తీసుకున్నా. నేను ఏమేమి తీసుకున్నా అని లాస్ట్లో పెడతా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక చున్నీ తీసుకుని ఇక్కడ అది ఒకసారి అది ఇంతవరకు వేసుకోవాలి, అంటే దేని మీదకి మ్యాచ్ అయ్యేటట్టే తీసుకున్న బ్లాక్ కలర్ది, బట్ వేసుకునే ఇది రాలేదనమాట. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నా వైట్ కలర్ది. సరే అదన్నా యూజ్ అవుతుందేమో చూడాలి. అండ్ చూస్తుంటే అక్కడ ఈ రెడ్ కలర్ చాలా నచ్చింది, మంచిగా ఉంది కదా అనిపించింది. తీసుకుందామా అని ఒక మాట అనిపించింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఉన్న 2 చున్నీలే ఇంకా వేస్తలేను కదా, ఉండనీతి అనేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా ఇట్లే ముందుకు వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా రేట్లు అయితే చాలానే ఉన్నాయి, కొన్ని మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్లే. ఇంకా బార్గెనింగ్ అంటే కొన్ని ప్లేసెస్లో బార్గెనింగ్ చేసి, లైక్ చెప్పుల షాప్, బ్యాగ్స్ అట్లా. ఇంకా కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్ అంతే, ఇంకా మనం ఏం అడగద్దు, ఉన్న రేటు వాడు పెట్టిన రేట్లోనే తీసుకోవాలి. అండ్ క్వాలిటీ ఒకసారి మ్యాక్సిమం ఎట్లుంటుంది ఎగ్జిబిషన్ అంటే ఇక క్వాలిటీ కూడా చూసుకొని మనం కొనుక్కోవాలన్నట్టు. అండ్ ఈసారి ఎగ్జిబిషన్లో బాగా రన్ అవుతున్న ఐటమ్ ఈ క్విల్ట్స్, ಮತ್ತೆ మన బొంతలు అంటారు కదా, ఆ క్విల్ట్స్ 1000కి 3 అయితే ఇస్తున్నారు అన్నట్టు. చాలా ఉన్నాయి. 2-3 నార్మల్ షాప్స్ ఉంటాయి, తర్వాత బెడ్షీట్ షాప్స్ అయితే ఉంటాయి కదా. సో ఏ బెడ్షీట్ షాప్స్ దగ్గర ఉన్న ఈ క్విల్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అయితే డిజైన్స్ కోసం ఇంకా ముందు పోతే ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా ఒక క్షణం తీసుకుందాం అనిపించింది, మళ్ళీ ఇవి పెట్టే ప్లేస్ లేక, లిటరల్గా ఇంట్లో ప్లేస్ లేక తీసుకోలేదు నేను. ఓకే అంటే మరీ అంత మెత్తగా ఇట్లా మంచిగా ఏం లేవు, కానీ ఓకే వర్త్ ఇట్. 1000కి 3 అంటే నయమే అనిపించింది. సో ఇయర్ కొత్తగా ఏమున్నాయని అంటే ఆ క్విల్ట్స్ అన్నట్టు. ఇంకా అట్లా ముందుకు వస్తుంటే ట్రైన్ అయితే వచ్చింది. ఈసారి త్రిష్కని ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాము, కానీ ఈసారి కూడా కుదరలేదు. సండే కదా, ఫుల్ రష్. అండ్ ఈ ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ అక్కడెక్కడో వెనకాల ఉంటుంది. ఇదంతా షాపింగ్ చేసుకుంటే అక్కడ పోయేసరికి కలిసిపోతాము. సరే పోయినామా అని అక్కడ వెయిట్ చేస్తే అక్కడ ఆల్రెడీ చాలామంది ఉంటారు. ఇంకా రోజు సండే కదా, ఆల్రెడీ పెద్ద క్యూ ఉంది, వెయిటింగ్ లిస్ట్ అక్కడ. ఇంకా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక కూడా ఆ రోజు ఎవరో విఐపీస్ వచ్చిరని మేము 7:30 ఆ టైంకి అక్కడ చేరుకుంటే, ఇప్పుడు ఉండదు రైడ్, 9:30 తర్వాత ఉంటుంది అని అన్నాడు. అమ్మ సరేలే అని ఇంకా వెయిట్ చేసే అంత ఓపిక లేదు, వచ్చేసినాం అన్నట్టు. ఇంక ఇక్కడ ముందుకు వస్తుంటే త్రిష్కకి నైట్ డ్రెస్సెస్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటా 2-3 అట్లా.
ఇంక ఈసారి అయితే చూడంగానే స్ట్రాబెర్రీస్ కావాలని అంటే ఇంకా అదైతే చూస్తున్నాము. సో అదొకటి తీసుకున్నాం. ఇంకా వేరే ఏమన్నా లైట్ కలర్, అన్ని లైట్ కలర్సే ఉన్నాయి, కొంచెం డార్క్ కలర్స్ లేకపోతే అట్లా డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే తన సైజు లేకుండా అన్నట్టు. ఇంకా అది తేజకి నచ్చలేదు. సరే ఒకటైతే తీసుకుందాం పదా అంటే ఈ క్లాత్ ఎట్లుంటుందంటే ఒక్కోసారి వట్టిగానే ఇట్లా సాగినట్టు అయిపోతుంది. కానీ రేట్ ఈసారి లాస్ట్ టైం 250 అట్లా ఉండే, ఈసారి 350 అంట. అట్లా ఎందుకు రేట్ ఎక్కువ అంటే ఏజ్ని బట్టి రేట్ అని అన్నారనమాట. సో సరే అని అది ఒకటే తీసుకున్నాం. ఇంకా పక్కన చుడిదార్స్ ఉంటే ఇక్కడ ఇది ఒకటి తీసుకున్నాం అన్నట్టు. సో ఒక నైట్ డ్రెస్ అండ్ ఒక చుడిదార్ అయితే తీసుకున్నాం. ఇంకా అట్లా ముందుకు వెళ్తుంటే ఈ క్రాకరీ సెక్షన్స్లో కప్స్ తీసుకుందాం అనుకున్నాం యాక్చువల్గా ఈసారి. ఈ కనిపించే కప్స్ అడిగితే 300కి 600 చాలా రేట్ అనిపించింది. జనరల్గానే ఎగ్జిబిషన్ అంటే చాలా రేటు, మేబీ చాలా ఆప్షన్స్ ఉంటాయేమో కానీ రేట్ అయితే అసలు చాలా ఎక్కువ ఉంటాయి రేట్స్. జస్ట్ మనం అట్లా విండో షాపింగ్ చేయాలంతే. ఇంకా ముందుకు వచ్చినాక చెప్పులు, ఇక ఈ టైప్ షూస్ ఒకటి నచ్చితే షూస్ ఒకటి తీసుకున్నాం త్రిషికకి. అండ్ నెక్స్ట్ తర్వాత బెడ్షీట్స్ కూడా ఈసారి 1000కి 3 అని అమ్ముతున్నాయి అన్నట్టు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం, ఈ ఇయర్ కూడా ఇక్కడ 1000కి 3 అంటే 3 బెడ్షీట్స్ చెప్పి తీసుకున్నాం. ఈ గ్యాప్లో మా త్రిషిక ఏది కనబడితే అది కావాలి ఇది కావాలి అని అడిగింది. లాస్ట్కి స్లైమ్ కొనిపించుకుంది. 100 రూపాయలట ఆ డబ్బా స్లైము. సరే అని ఇంకా కామ్గా ఉంటుంది కదా అని కొనిచ్చినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కలంకారీ ప్రింట్తో సింగిల్ బెడ్షీట్స్ ఉన్నాయి, కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. మంచిగా ఉండే. సరే అని ఇంకా 2 సింగిల్ బెడ్స్కి 2 సేమ్ బెడ్షీట్స్ తీసుకున్నాం అన్నట్టు, ఆరెంజ్ కలర్వి. అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తే ఈసారి ఇంకో అట్రాక్షన్ కేఫ్ నీలోఫర్. సో ఇయర్ పెట్టిండ్రు, ఇంకా ఫుల్ జనాలు అక్కడ కూడా. మామూలుగానే నీలోఫర్లో ప్రైజెస్ ఎక్కువ, ఇంక ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇంకా ఎక్కువ. ఒక్కొక్క టీ ఆర్ కాఫీ 150 ఏమో ఉంది. సో మేము ఏం వెళ్ళలేదు, సో జస్ట్ అట్లా చూసి ఇంకా ముందుకు వస్తుండే పిస్తా హౌస్ దగ్గర, ఈ జంక్షన్ దగ్గర ఫుల్ లైటింగ్ అదంతా ఉంటే బాగుండే. అండ్ నెక్స్ట్ ఇదేమో ట్రైన్ దగ్గర, చెప్పినాను కదా ట్రైన్ దగ్గరకు వచ్చినామని. అక్కడికి వచ్చినాక ఆల్రెడీ వెయిటింగ్ ఉంది, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరో విఐపీస్ వచ్చిరని చెప్పి నెక్స్ట్ రైడ్ 9:30కి అని చెప్పారు. సరే అని పక్కనే ఈ ఆడుకునేది ఉంటే ఇక్కడ ఉన్నాయి 4-5 ఉన్నాయి, ఏది ఎక్కినా 100 రూపీస్ అంట. అండ్ ఇది ఆడుకునేది 5 minutesకి 100 రూపీస్ అంట. దోస్తున్నారు, ఎంత దోయాలో అంత దోస్తున్నారు. సరే ఇక ఆడుకుంటుందిలే అని చెప్పేసి ఇక్కడ ఒక 5 minutes వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసినప్పుడు 5 minutes ఎంత గొడవలేదు. అదే మన పిల్ల వచ్చి ఆడుకునేటప్పుడు అప్పుడే అయిపోయిందా 5 minutes అని అనిపించింది. సో ఇంకా అట్లా కాసేపు ఆడుకున్నాక మళ్ళీ ముందుకు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్వి స్టోర్ ఉంటే సరే అని వచ్చినాము. మామూలుగా చూస్తుంటే అక్కడ ఒక టీషర్ట్ నచ్చింది, బాగుంది అనిపించి సరే అని ఇంకా అక్కడ ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాం త్రిషికకి. 3-4 స్టాల్స్ ఏమో ఉన్నాయి. సో అక్కడ ఒక స్టాల్లో టీషర్ట్స్ అమ్ముతుంటే అదైతే ఒకటి తీసుకున్నాం అన్నట్టు. ఇంకా అట్లా తీసుకుని అట్లా ఒక రౌండ్ వేసి మళ్ళీ బయటికి వచ్చేసాం. బయటికి వచ్చేసినాక మళ్ళీ ఈ కార్ కనిపించింది, మళ్ళీ ఇది ఎక్కుతా అన్నది. సరే అని ఎక్కిష్టం. ఇక ఇది కూడా 100 రూపీస్కి 3 rounds ఏమో. ఇంకా ఇదే అనమాట ట్రైన్ ఎక్కే స్పాట్. అక్కడే ఇంకా ఎవరో విఐపీస్ ఎవరో మరి వచ్చిండ్రు, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండే అన్నట్టు. సో ఇట్లా ఒక 3 rounds ఏమో కొట్టినాక నెక్స్ట్ ఇంకా వేరే దగ్గరకు పోదాం అనుకున్నాం. కానీ ఇంకా పక్కనే ఆట వేస్తున్నారు, అంటే మనం చూసుకుంటూ ఆట వేస్తారు చూసినారు, అది వేసుకుంటానంట. ఏ టైం లేదు, నడువు ఇంకా అంత ఓపిక లేదని చెప్పేసి ఇంకా మేమైతే ముందుకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. స్నాక్స్ తిందామని చెప్పి స్ప్రింగ్ పొటాటో అవి తెస్తుంటే ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి చెప్పులు షాపింగ్. సో మామూలుగా జనరల్గా ఎగ్జిబిషన్ వస్తే చెప్పులు, బ్యాగ్స్, బట్టలు తక్కువనే, ఈ చెప్పులు, బ్యాగ్స్ ఇవే ఎక్కువ. సో ఇక్కడ బార్గెనింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు మనం. సో అట్లా చెప్పులు షాపింగ్ కూడా చేసి ఇంకా రిటర్న్ అయ్యి బయటికి వద్దాము అని గేట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ పక్కనే ఒక షాప్ కనిపించింది. అండ్ బయట డ్రెస్సెస్ మంచిగా అనిపించి ఇంకా తేజనే చూద్దాందా అని అంటే ఇంకా అప్పటికప్పుడు వెళ్ళినాం అన్నట్టు షాప్లోకి వెళ్ళి. సో సరే డ్రెస్ మెటీరియల్స్ చూద్దామని ఇక్కడ బగల్పూర్ సిల్క్ అంట డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇది మనం సెకండ్ గేట్ ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ ఉంటుంది, సుజాత షాప్ ఆపోజిటే. చాలా బాగున్నాయి, ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇంకా 9:30 అరౌండ్ ఆ టైంకి ఇంకా బయటకు వచ్చేస్తాం. అప్పటికే ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. ఇంకా క్యాబ్ బుక్ చేయంగా బుక్ అయింది. ఫైనల్లీ క్యాబ్ అయితే బుక్ అయింది. ఇంటికి వచ్చేసరికి 10 దాటింది, 10:30 ఏమో అయింది అనుకుంటా. సో అట్లా మా ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమేమి కొన్నాం అనేది చూపిస్తా. సో డ్రెస్సెస్ తీసుకున్నాను అని చెప్పినాను కదా, బగల్పూర్ సిల్క్ అనేది. సో ఇదనమాట క్రీమ్ అండ్ పింక్ అది టాప్, పింక్ బాటమ్ అండ్ పింక్ చున్నీ అన్నట్టు.
సో చాలా బాగుంది మెటీరియల్ అయితే చూడగానే, అంటే మంచిగా క్లాసీ లుక్ బాగా అనిపించింది. అండ్ ఇది బ్లాక్ కలర్ది, బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఈ బ్లాక్ ఎందుకో నచ్చింది తేజకి. సో ఇవన్నీ తేజ సెలెక్షన్ అనమాట, తనకు నచ్చినాయి. సో ఇంకా ఇదొకటి బ్లూ, సీ బ్లూ, టీల్ బ్లూ అంటారు కదా, ఆ టీల్ బ్లూ క్రీమ్ కాంబినేషన్. అండ్ చున్నీ మార్బుల్ ప్రింట్ లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ 2 శారీస్ తీసుకున్నాము. ఇది అజరక్ ప్రింట్ అనమాట, ఇది కూడా ప్యూర్ సిల్క్ శారీస్. సో మంచి ఎంత మెత్తగా క్లాత్ చాలా బాగుంది. సో అజరక్ ప్రింట్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఆ ప్రింట్, అది కొంగు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చిన్న బార్డర్తోని. సో శారీ అయితే ఎంత మెత్తగా మంచి ప్యూర్ సిల్క్, చాలా బాగుంది. ఆ షాప్లో ఇంకా చూపించారు మధుమణి ప్రింట్ అని, వర్లీ ఆర్ట్స్ అని, అవన్నీ చూపించారు. కానీ ఇది చూడగానే ఇది నచ్చింది, కలర్ బాగుంది. ఇంకా ఇందులో ఎగ్జాక్ట్గా తెలుస్తలేదు, ఎగ్జాక్ట్ బ్రిక్ రెడ్ అనమాట. అండ్ ఇది ఇంకోటి వర్లీ ఆర్ట్ ఐడియానే ఉంటుంది కదా. సో ఇది ఈ గ్రీన్ కలర్ మంచి చిలక పచ్చ గ్రీన్. సో ఎట్లుంటుందో ఏమో అని అన్నాడు తేజ, కానీ చూడగానే నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్లాంటి శారీస్ కూడా లేవు నాకు. మంచి గ్రీన్, మంచి చిలక పచ్చ గ్రీన్ అని చెప్పాను కదా, మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది. సో నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఒక క్షణం కలర్స్ ఉన్నాయని అడిగినాం కానీ ఇది చూడగానే ఇదే నచ్చి ఇంకా ఈ కలర్ కావాలి నాకు అనేసి ఇంకా తీసుకున్నాను అన్నట్టు. సో ఈ 2 శారీస్ అండ్ 3 డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆ షాప్లో తీసుకున్నాము. శారీస్ 2000 చేంజ్ అట్లా పడింది ఈచ్. అండ్ డ్రెస్ మెటీరియల్ 1250 ఆ రేంజ్ పడింది. తగ్గించారు, చాలా తగ్గించారు. 1500 అట్లా ఉంటే 1250కి అట్లా ఇచ్చారు. శారీస్ కూడా ఒక 300-400 తగ్గించిండు అనమాట. ఓవరాల్గా 3 మెటీరియల్స్కి అండ్ చీరకి 7400 ఏమో అయింది. అండ్ నెక్స్ట్ ఇంకో వైట్ చున్నీ స్టార్టింగ్ తీసుకున్నాను చెప్పినాను కదా, అదే అనమాట వైట్ చున్నీ. అండ్ నెక్స్ట్ ఇది త్రిషిక కోసం తీసుకున్న ఈ డ్రెస్, మన చూడిదారు విత్ షరారా ప్యాంట్ టైప్ ఉంది కదా, కాటన్ది. అందులో చాలానే కలర్స్ ఉంటాయి, ఈ కలర్ లేదు కదా అని కొంచెం యూనిక్ అనిపించి తీసుకున్నాం. ఇది 500 అనమాట డ్రెస్. దెన్ ఆ తర్వాత నైట్ డ్రెస్ తీసుకున్నాం. నైట్ డ్రెస్ చెప్పినాను కదా 350 అంట, అసలు తగ్గించరని అన్నారు. లాస్ట్ టైం ఏమో 250కి అట్లా 2 తీసుకున్నాం. ఈసారి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ వాళ్ళ స్టోర్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇదే అనమాట టీషర్ట్. చూడగానే చాలా నచ్చింది. అండ్ 250 అని అన్నారు అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను, యూనిసెక్షల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని వేసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ చెప్పుల సెక్షన్. సో లాస్ట్ టైం ఇట్లాంటివే గ్రేలో తీసుకున్నా, ఈసారి గోల్డ్ అండ్ బ్రౌన్ నచ్చి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ త్రిషిక షూస్, ఆ తర్వాత స్లిప్పర్స్. త్రిషిక షూస్ ఏమో 500 చెప్పి 250కి ఇది బార్గెన్ చేసి తీసుకున్నా. శాండిల్స్ కూడా 250కి తీసుకున్నా. అండ్ ఆ చెప్పులు ఉన్నాయి కదా, అవి వాడు 500 చెప్తే లాస్ట్కి 300కి ఇచ్చిన అనమాట. అప్పటికి తేజ అన్నాడు, చెప్పులకి ఇంకా స్లిప్పర్లకేమో 300 పెట్టినాం, శాండిల్స్కి ఏమో 250 పెట్టి కొన్నావా అని అనుకుంటా. అంటే సరే ఇంకా అవి నచ్చి తీసుకున్నా. అండ్ ఆ తర్వాత ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్, ఇది 400 అనమాట, మా అత్తమ్మ కోసం అని తీసుకున్నాము. సో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ ఈ వెజిటేబుల్ చాపర్. అంతకుముందు నా దగ్గర థ్రెడ్ ఉండే, యాక్చువల్గా వేరేది కొంటుంటే ఇది అక్కడ కనిపించింది. సో ఇదేదో బాగుంది కదా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది కదా అనేసి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, 2 సైజెస్. సో దీనిలో కూడా బార్గెనింగ్ చేసిన 500 450 ఏమో చెప్తే 250కి ఇవ్వమన్నా. చిన్నది పెద్దది ఉంటే నేను పెద్దదే తీసుకున్నాను అనమాట. సో ఇదేమో 250, అంతే 250. ఇందులో కలర్స్ ఉండే కానీ ఈ కలర్ ఇచ్చిండు. ఆ తర్వాత యాక్చువల్గా ఇది ఈ కల్వం ఉంటుంది కదా, ఇది వైట్ మార్బుల్ అండ్ గ్రీన్ మార్బుల్ రెండిట్లో ఉంది. నాకంటే ముందు తేజకు బాగా నచ్చింది, మంచిగా ఉంది కదా, వెడల్పుగా పెద్దగా, మంచిగా ఎల్లిపాయలు అయినా జింజర్ అయినా మంచిగా అల్లం దంచుకోవచ్చు, బాగుందని ఆయన ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు. ఇది కూడా 250 అన్నాడు. 450 ఏమో చెప్తే ఇంకా తగ్గిమంటే 250కి ఇచ్చిండు అన్నట్టు. సో బాగుండే, క్యూట్గా బరువుగా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ సింగిల్ బెడ్షీట్స్ తీసుకున్నామని చెప్పిన కలంకారీ ప్రింట్తోని, ఇదే అనమాట. ఇట్లా లైట్ ఎల్లో ఇష్యూ ఉండి దాని మీద కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది. సేమ్ 2 బెడ్షీట్స్ సేమ్ తీసుకున్నాం, 200 ఈచ్ పడింది. నెక్స్ట్ ఆ తర్వాత 1000కి 3 అని చెప్పినాను కదా, డబుల్ కాట్ బెడ్షీట్స్. పెద్ద సైజు అని అన్నాడు కానీ కొంచెం ఎక్కడో అది వేసేదాకా కొంచెం డౌట్ అన్నట్టు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తెచ్చినాం కదా, అప్పుడు కూడా అట్లా పెద్ద సైజు అన్నారు కానీ కొంచెం అటు ఇటు బయటకు వస్తుంది. ఇదైతే వేసినాక తెలుస్తుంది ఎట్లున్నాయి ఏందనేది. సో అది మ్యాటర్. సో ఇది ఎగ్జిబిషన్ వ్లాగ్ అండ్ ఎగ్జిబిషన్ హాల్. సో మీరు ఎంతమంది ఆల్రెడీ విజిట్ చేసారు, ఒకవేళ విజిట్ చేయకపోతే చేయండి, బాగుంటుంది. అండ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.